Hello guys, welcome to my channel Loan with Norton. Today we're going to discuss about the how to view the table in the JDBC. అంటే మన డేటాబేస్ ఉన్న టేబుల్ ని మనం జావా ప్రోగ్రామ్ యూస్ చేసుకొని ఎలా వ్యూ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో ఏం చేద్దామో డిస్కస్ చేద్దాం. ఇంతవరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామని డేటాబేస్ ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేద్దాం, మనకి SQL ప్లస్ ఏం చేస్తారు, ఓపెన్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు, మనకి మన టేబుల్ ని ఫస్ట్ ఏం చేస్తారు, మనకి యూజర్ నేమ్ ఇదిగో ఏం చేస్తారు, మా సిస్టమ్ అని ఇచ్చారు. పాస్వర్డ్ ఇదిగో పాస్వర్డ్ అనేది ఏం చేసినాక మనకి ఎంటర్ చేసాం. ఓకేనా, పాస్వర్డ్ ఎంటర్ చేయగా మనకి ఏమైంది, కనెక్ట్ అయిపోయింది కదా. జస్ట్ ఏం చేస్తారు, మనకి సెలెక్ట్ *5 ఏం చేస్తారు, మనకి యూట్యూబ్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటున్నారు. ఓకేనా, సెలెక్ట్ *5 ఏం చేస్తారు, మా యూట్యూబ్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటున్నారు. ఓకేనా, ఇందులో మనకి ఏముంది, డేటా ఉంది కదా, 101, 102, 104. ఈ డేటాని మన జావా ప్రోగ్రామ్ ద్వారా మనకి ఏమో డిస్ప్లే అనేది జరగాలి. ఓకేనా, అంటే మనకి ఏదైతే యూట్యూబ్ లో ఏదైతే టేబుల్స్ లో డేటా ఉందో ఆ డేటా ఎక్కడ ప్రోగ్రామ్ డిస్ప్లే అవ్వాలి, మనకి ఈ వీడియో మనకి జావా ప్రోగ్రామ్ లో మనకి ఏమో మనకి డిస్ప్లే అనేది అవ్వాలి. ఫస్ట్ ఏం చేస్తారు, మా ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేస్తారు. ఎక్లిప్స్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ లో మన ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ ఏం కనిపిస్తుందా, JDBC కనిపిస్తుంది. తర్వాత ఏం చేస్తామా, సోర్స్ లోకి వెళ్తారు. సోర్స్ లోకి వెళ్ళి ఏం చేస్తామా, రైట్ క్లిక్ చేసి న్యూ లోకి వెళ్ళి ఏం చేస్తాం, మనకి క్లాస్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకేనా, క్లాస్ ఇది వస్తే ఏం చేస్తారు, మనకి వ్యూ డేటా అని ఇస్తారు. ఏం చేస్తారు, మనకి వ్యూ డేటా ఎగ్జాంపుల్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది, మెయిన్ మెథడ్ అని ఏం చేస్తారు, మనకి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారు, మా ఫస్ట్ ట్రై అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. ఎందుకు ట్రై క్యాచ్ అని రాసుకుంటున్నారంటే మనకి ఏదైనా రన్ టైం ఎక్సెప్షన్స్ వస్తే హ్యాండిల్ చేయడం కోసం ఏం చేస్తామో ట్రై క్యాచ్ అని యూస్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ మనకి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఉంది, ఇంకోటి SQL ఎక్సెప్షన్స్ మనకి రేజ్ అవుతున్నాయి. సో దట్ మనం ఏం చేస్తున్నాం, అన్ని ఎక్సెప్షన్ కి ఒకటే రాలాగా రాసుకోవడం కోసం ఏం చేస్తున్నాం, ఎక్సెప్షన్ యూస్ చేసుకొని ఏం చేస్తాం రాసుకున్నాం. ఓకేనా, ప్రింట్ స్టాక్ అంటే ఏంటి, మనకి ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో క్లియర్ గా రావడం కోసం ఏం చేస్తారమో ప్రింట్ స్టాక్ ట్రాక్ అనేది ఏం చేస్తారు, మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారు, మనకి క్లాస్ అని రాసుకుని ఏం చేస్తారు, మనకి ఫర్ నేమ్ యూస్ చేసుకుంటారు. ఈ క్లాస్ డాట్ ఫర్ నేమ్ అనే మెథడ్ ఎందుకు యూస్ చేస్తారమో మన డ్రైవర్ క్లాస్ కనెక్ట్ అవడం కోసం ఏం చేస్తారు, మనకి యూస్ చేసుకుంటారు. మన డ్రైవర్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి మన రెఫరెన్స్ లైబ్రరీలో ఏం చేస్తాం, మన డ్రైవర్ క్లాస్ ని ఇంక్లూడ్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తారు, మనకి oracle డాట్ ఏం చేస్తారు, మనకి JDBC డాట్ ఏం చేస్తారు, మనకి డ్రైవర్ డాట్ ఏముందో మనకి oracle డ్రైవర్ అనేది ఏం చేస్తారు, మనకి యూస్ చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు, మనకి సెమీకోలన్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది, కనెక్షన్ ద్వారా మనకి ఏం చేస్తాం, మనకి డేటాబేస్ కన్నా ఏం చేస్తామో కనెక్షన్ చేసుకుంటారు. ఓకేనా, కనెక్షన్స్ ఏం చేస్తారు, మనకి డ్రైవర్ మేనేజర్ ఏం చేస్తారు, మనకి డ్రైవర్ మేనేజర్ డాట్ ఏం చేస్తారు, మనకి కనెక్షన్. మన కనెక్షన్ లోకి వచ్చి మొత్తం ఉన్నాయేమో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి URL, యూజర్ నేమ్, పాస్వర్డ్. URL ఎందుకు యూస్ చేస్తారంటే మన డేటాబేస్ ఎక్కడ ఉందో చెప్పడం కోసం యూస్ చేసిందని మా URL అంటారు. అంటే ఏ డేటాబేస్ యూస్ చేస్తున్నారు ఏంటని చెప్పడం కోసం ఏం చేస్తారు, మా URL అనేది ఏం చేస్తారు, మనకి యూస్ చేస్తారు. ఫస్ట్ ఏముంది, మనం ఏం యూస్ చేస్తున్నాం, మనకి JDBC అని యూస్ చేస్తున్నాం. JDBC లో మనం ఏం డేటాబేస్ యూస్ చేస్తున్నాం, ప్రెసెంట్ Oracle అని డేటాబేస్ అని ఏం చేస్తున్నాం, మనకి యూస్ చేస్తున్నాం. Oracle డేటాబేస్ దేని ద్వారా ఏ డ్రైవర్స్ యూస్ చేస్తున్నాం, మనకి 10 అనే డ్రైవర్స్ ద్వారా ఏం చేస్తున్నాం, యూస్ చేస్తున్నాం. అసలు మన డేటాబేస్ ఎక్కడ లొకేషన్ అయింది, మన సిస్టమ్ లొకేషన్ అయిందా, సర్వర్లో లొకేషన్ అయిందా, నా సిస్టమ్ లొకేషన్ అయింది. ఏం చేస్తున్నాం, ఏం చేస్తారు, మనకి లోకల్ హోస్ట్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. నా లోకల్ హోస్ట్ ఏ పోర్ట్ నెంబర్లో ఉంది, 1521 పోర్ట్ నెంబర్లో ఉంది. ఓకేనా, దానికి ఎక్స్టెండ్ ఏమైనా మనకి ORLCL అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది, మనకి యూజర్ నేమ్ వచ్చేసి ఏముంది, మనకి సిస్టమ్ అనేది ఉంది. ఓకేనా, యూజర్ నేమ్ వచ్చేసి ఏముంది, మనకి సిస్టమ్ అనేది ఉంది. ఓకేనా, తర్వాత ఏముంది, మనకి పాస్వర్డ్ అనేది ఉంది. ఓకేనా, పాస్వర్డ్ అనేది ఏం చేస్తారు, మనకి ఎంటర్ చేస్తారు. లాస్ట్ లో ఏం చేస్తారు, మా సెమీకోలన్ అనేది ఏం చేస్తారు, మనకి యూస్ చేసుకున్నారు. ఇక్కడ కనెక్షన్ ఎందుకంటే వస్తుందంటే మన కనెక్షన్ అనే ప్యాకేజ్ ఏం చేసుకోలేదు, మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఒక Ctrl+Shift+O నొక్కితే మనకి ఏమవుతుందో ఆటోమేటిక్ గా కనెక్షన్ ప్యాకేజ్ అని మీకు ఏమవుతుందో ఇంపోర్ట్ అని జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి, ఇంటర్ఫేస్ తీసుకోవాలి. మనం డేటాని చూడాలంటే మనకి ఏం చేసుకోవాలి, మా స్టేట్మెంట్ ఇంటర్ఫేస్ అని ఏం చేస్తారు, మనకి యూస్ చేస్తారు. ఏం చేస్తారు, మనకి స్టేట్మెంట్ ఏం చేస్తారు, మనకి SMT డాట్ ఏం చేస్తారు, మనకి C డాట్ ఏం చేస్తారు, మనకి క్రియేట్ స్టేట్మెంట్ అని రాస్తారు. ఏం చేస్తారు, మనకి క్రియేట్ చేస్తారు, మనకి స్టేట్మెంట్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. ఇక మనకి ఆటోగా ఎందుకు రావట్లంటే
మన స్టేట్మెంట్ ప్యాకేజ్ ఏం చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి మనకి రావట్లేదు. ఇప్పుడు చూడండి కంట్రోల్ షిఫ్ట్ నొక్కితే మనకి మన స్టేట్మెంట్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోమంటుంది. బట్ స్టేట్మెంట్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుని మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ స్టేట్మెంట్ ఉంది, జావా డాట్ బీన్ డాట్ స్టేట్మెంట్. మనం ఏమి చూస్తున్నాం ప్రజెంట్ ఎస్క్యూఎల్ కాబట్టి ఎస్క్యూఎల్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది మనకి ఇంపోర్ట్ అనేది మీకు ఏమవుతుంది మనకి జరుగుతుంది. నెక్స్ట్ మన స్టేట్మెంట్ ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ చేస్తారు. బట్ ఇప్పుడు మనకి ఏం చేసుకోవాలి, డేటా తెచ్చుకోవాలి కాబట్టి మనం రిజల్ట్ సెట్ అనే ఇంటర్ఫేస్ యూస్ చేసుకొని డేటాని తెచ్చుకుంటారు. ఎన్ని ఇంటర్ఫేస్ యూస్ చేస్తామో ఇక్కడ కొత్తగా రిజల్ట్ సెట్ అనే ఇంటర్ఫేస్ అని యూస్ చేస్తారు. ఏం చేస్తామా మనకి ఏదైనా డేటాని తెచ్చుకున్నప్పుడు ఏం చేసుకోవాలమా రిజల్ట్ సెట్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకొని ఏం చేస్తామా ఎస్ఎంటీ డాట్ ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూట్ క్వరీ అని ఉంటుంది. ఇంతవరకు ఎగ్జిక్యూట్ అనే మెథడ్ మాత్రమే యూస్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తామా ఎగ్జిక్యూట్ క్వరీ అంటే మన రిజల్ట్ సెట్ ద్వారా కదా ఏం చేస్తామా ఎగ్జిక్యూట్ క్వరీ అనేది ఏం చేస్తామని ఇక్కడ చేసుకుంటున్నారు. మన క్వరీ ఇక్కడ ఏం రాసుకోవాలి, సెలెక్ట్ స్టార్ ఫామ్ ఏం చేస్తారు మనకి యూట్యూబ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తాం సెలెక్ట్ స్టార్ ఫామ్ ఏం చేస్తారు మనకి యూట్యూబ్ అంటే దాని మీనింగ్ ఏంటి, మనకి యూట్యూబ్ అనే టేబుల్లో ఏదైతే డేటా ఉందో మొత్తాన్ని డేటా విజిట్ చేయడం కోసం ఏం చేస్తారు మనకి సెలెక్ట్ స్టార్ ఫామ్ ఏం చేస్తారు మనకి యూట్యూబ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏం చేస్తారు మనకి డేటా 1 by 1 ప్రింట్ అవ్వడం కోసం ఏం చేస్తారు మనకి వైల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. జస్ట్ ఏం చేస్తున్నా ఆర్ఎస్ డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ అనే మెథడ్ యూస్ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ అనే మెథడ్ అంటే మన డేటాబేస్ లో నెక్స్ట్ రో ఉందా లేదని చెక్ చేయడం కోసం ఏం చేస్తామా నెక్స్ట్ అని యూస్ చేస్తారు. ఒకవేళ ఎగ్జిస్ట్ అవుతుంది మనకి ఏమవుతుంది మనకి డేటా అనేది మీకు ఏమవుతుందో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం డేటా అనేది ఏం చేద్దాం మనకి ప్రింట్ చేసుకుందాం. ఓకే జస్ట్ ఏం చేస్తాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏముంది సీరియల్ నెంబర్ ఉంది. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సీరియల్ నెంబర్ ఏం చేస్తారు మనకి రాసుకుని ఏం చేస్తారు మనకి ఆర్ఎస్ డాట్ ఏం చేస్తారు మనకి గెట్ ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సీరియల్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి నేమ్ అని ఇచ్చారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఆర్ఎస్ డాట్ ఏం చేస్తారు మనకి గెట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్. ఓకేనా. మరి ఇక్కడ గెట్ స్ట్రింగ్ గెట్ ఇంటనే అది ఏ టైప్ ఆఫ్ డేటా హోల్డ్ చేస్తుందో చెప్పడం కోసం ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. నెంబర్ అయితే ఇంటీజర్ యూస్ చేస్తారు, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఓకేనా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అలానే స్ట్రింగ్ చేస్తారు మనకి జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని రాస్తారు. ఏం చేస్తారు మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఆర్ఎస్ డాట్ ఏం చేస్తారు మనకి డేట్ అనేది యూస్ చేస్తారు. ఓకే డేట్ ఈజ్ ఏం చేస్తారు మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఏముంది డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మనకి నెక్స్ట్ ఏముంది ప్లేస్ ఉంది. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ కోసం ఏం చేస్తారు మనకి ప్లేస్ అని ఏం చేస్తారు మనకి రాసుకొని జస్ట్ ఏం చేస్తారు మనకి ఆర్ఎస్ డాట్ ఏం చేస్తారు మనకి గెట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఈజ్ ఏం చేస్తారు మనకి ప్లేస్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే ఏం చేస్తున్నా ప్లేస్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. ప్లేస్ తర్వాత ఇంకేముంది మనకి శాలరీ ఉంది. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి శాలరీ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏముంది ఆర్ఎస్ డాట్ ఏం చేస్తారు మనకి గెట్ ఏం చేస్తారు మనకి శాలరీ కార్డ్ ఏం చేస్తారు మనకి డబుల్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి శాలరీ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది నెంబర్ కార్డ్ మనకి ఏం చేస్తారమ్మా లాంగ్ డేటా యూస్ చేస్తారు. ఓకే జస్ట్ ఏం చేస్తారు మనకి ఫోన్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే జస్ట్ ఏం చేస్తారు మనకి ఆర్ఎస్ డాట్ ఏం చేస్తారు మనకి గెట్ ఏం చేస్తాం మన లాంగ్ ఈజ్ ఏం చేస్తారు మనకి ఫోన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఫోన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తాం మన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అంటే ప్రతి ఒక్క డేటా ప్రింట్ అనేది ఏం చేసుకోవాలి సింగిల్ గా రావడం కోసం ఏం చేస్తాం ప్రింట్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి తర్వాత దీన్ని ఏం చేస్తారు మనకి ప్రతిదీ కనెక్షన్ క్లోజ్ చేసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తాం మనకి ఆర్ఎస్ అనేది ఏం చేస్తాం మనం క్లోజ్ చేసుకుంటారు. తర్వాత ఏముంది మనకి ఎస్ఎంటీ అనే ఆబ్జెక్ట్ క్లోజ్ చేసుకుంటారు. తర్వాత ఏమన్నా కనెక్షన్ అనేది ఏం చేస్తారు మనకి క్లోజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా. తర్వాత దీన్ని ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఏమవుతుంది మనకి ప్రింట్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. ఎక్కడ మనకి ఏమైంది డైరెక్ట్ ఇక్కడ చూసారా ఒరేకల్లో మనకి ఈ అనేది మిస్ అయింది, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. ఓకేనా. అందుకే ఇన్వాలిడ్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ప్రింట్ అయిందా మనకి అది చూసారా వచ్చిందా. సీరియల్ నెంబర్ 1 నూతన్, సీరియల్ నెంబర్ 2 సాయి కుమార్, సీరియల్ నెంబర్ 103 శివ అని వచ్చిందా మనకి. ఈ విధంగా మనకి ఏం చేస్తుంది మనకి డేటా అనేది మనకి ఏం చేస్తుంది మనకి ఇక్కడ ప్రింట్ అనేది చేసుకోవాలి. మనకి ఇలా మనకి ఏం చేస్తుంది మనకి 1 by 1 డేటా అనేది ఏం చేస్తున్నారు మనకి ప్రింట్ అనేది చేసుకున్నారు. లైక్ దిస్ యూ గోయింగ్ టు ప్రింట్ ఆల్ ద డేటా ఇన్ ద
థింగ్స్ ఓకేనా. ఈ విధంగా మనకి ఏం చేస్తామో డేటా అనేది ఏం చేస్తారు ఎక్కువ మనకి అంటే ఇప్పుడు ఏమైంది మన జావా ప్రోగ్రామ్ యూస్ చేసుకుని డేటాబేస్ ఉన్న డేటాని జావా ప్రోగ్రామ్ ద్వారా మనకి ఏం చేసుకునే ప్రింట్ అని మనం చేసుకున్నాము. ఈ విధంగా డేటాని ఏం చేసుకోవచ్చు ప్రింట్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మనకు ఓన్లీ కొన్ని కాలమ్స్ మాత్రమే కావాలి, నేమ్ ప్లేస్ అనేది మాత్రమే కావాలి ఓకేనా. నేమ్ ప్లేస్ అనేది మాత్రం కావాలన్నప్పుడు ఏం చేస్తారు ఎక్కువ మనకి మళ్ళీ ఏం చేస్తామో సోర్స్లోకి వెళ్తారు, న్యూలోకి వెళ్తే తర్వాత ఏముంది మనకి క్లాస్ అనేది చేస్తామా క్రియేట్ చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి వ్యూ డేటా ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఎగ్జాంపుల్ 1 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి పబ్లిష్ స్టాటిక్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఇక్కడ ఏం చేస్తామా నేను త్రోస్ అని యూస్ చేస్తాను ఓకేనా. త్రోస్ అనేది యూస్ చేస్తాం మనకి మెథడ్ లేదా ఎక్సెప్షన్ వచ్చింది దాన్ని క్యాండిల్ చేయడం కోసం ఏం చేస్తారు మనకి త్రోస్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి క్లాస్ డాట్ ఏం చేస్తారు మనకి ఫర్ నేమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఒరాకిల్ డాట్ ఏం చేస్తారు మనకి JDBC డాట్ డ్రైవర్ డాట్ ఏం చేస్తారు మనకి ఒరాకిల్ డ్రైవర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఒరాకిల్ డ్రైవర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకొని ఏం చేస్తారు లాస్ట్లో సెమికాలం ఇచ్చుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి కనెక్షన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. కనెక్షన్స్ ఏం చేస్తారు మనకి డ్రైవర్ మేనేజర్ డాట్ ఏం చేస్తారు మనకి గెట్ కనెక్షన్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి JDBC కాలన్ ఒరాకిల్ కాలన్ ఇన్ కాలన్ అద్దెలో ఏం చేస్తారు మనకి లోకల్ హోస్ట్ 15 ఏం చేస్తారు మనకి 2 అనేది క్వశ్చన్ చేస్తారు మనకి OSCL అని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత యూజర్ నేమ్ ఏముంది మనకి సిస్టమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి పాస్వర్డ్ అనేది ఏం చేస్తున్నాం డేటాబేస్ పాస్వర్డ్ అనేది ఏం చేస్తారు మనకి ఎంటర్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుని లాస్ట్ ఏం చేస్తున్నాం సెమికాలన్ యూజ్ చేసుకుని రాస్తున్నారు. తర్వాత కనెక్షన్ ప్యాకేజ్ ఏం చేస్తున్నాం ఇంపోర్ట్ చేసుకుని కంట్రోల్ షిఫ్ట్ ఓన్ అవుతుంది ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందా కనెక్షన్ ప్యాకేజ్ అని మీకు ఏమవుతుందా ఇంపోర్ట్ అనేది మీకు జరుగుతుంది. వన్స్ ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఏం చేసుకుంటారు మనకి మళ్ళీ ఏం చేస్తారు మనకి స్టేట్మెంట్ డాట్ ఏం చేస్తామా స్టేట్మెంట్ SMT ఇది క్వశ్చన్ ఏం చేస్తారు మనకి C డాట్ ఏం చేస్తారు మనకి క్రియేట్ ఏం చేస్తారు మనకి స్టేట్మెంట్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు ఓకేనా. మన స్టేట్మెంట్స్ ఏం చేస్తారమ్మా ఇంపోర్ట్ చేసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి వైవర్ గడింగ్ ఎర్రర్ ఇక్కడ ఏమి వచ్చింది మనకి రాంగ్ ప్యాకేజ్ అనేది ఏం చేసుకుని ఇంపోర్ట్ చేసుకుని అందుకే మనకి ఏమొచ్చింది ఎర్రర్ వచ్చింది ఓకేనా. అక్కడ బీన్ ప్యాకేజ్ అనేది ఏమైంది ఇంపోర్ట్ అయిపోయింది అందుకే మనకి ఏమొచ్చింది క్రియేట్ స్టేట్మెంట్ అనేది ఎర్రర్ అనేది మీకు వచ్చింది ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి రిజల్ట్ సెట్ యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి డేటా తెచ్చుకుంటారు ఓకేనా. రిజల్ట్ సెట్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. RS ఇది వస్తే ఏం చేస్తారు మనకి SMT డాట్ ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూట్ క్వరీ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సెలెక్ట్ నేమ్ కోమ ప్లేస్ ఫ్రమ్ ఏం చేస్తారు మనకి యూట్యూబ్ అని ఇస్తారు ఓకేనా. మనకు కొన్ని కాలమ్స్ కావాలి కాబట్టి ఏం చేస్తున్నాం ఏ కాలమ్స్ కావాలి ఆ కాలమ్స్ మాత్రం ఏం చేస్తారు సెలెక్ట్ అనేది చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏమంటే మనకి వైల్ లూప్ యూస్ చేసుకుంటారు. RS డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. ఇక్కడ ఎందుకు వైల్ లూప్ మాత్రం యూస్ చేస్తుందంటే మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్ కౌంట్స్ తెలియలేనప్పుడు ఏం చేసుకోవాలమా వైల్ లూప్ అనేది కదా యూస్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఇటరేషన్ కౌంట్ ఫిక్స్ అయితే మనకి ఏం చేస్తారు ఫర్ లూప్ యూస్ చేస్తారు. వన్ యూ డోంట్ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్ అంటే మనకి ఇంటరేషన్ జరుగుతుందో తెలియదప్పుడు మాత్రం ఏం చేస్తామా వైల్ లూప్ అనేది యూస్ చేస్తారు. అందుకే ఇక్కడ ఏం చేస్తామా కండిషన్ బేస్ మీద డేటా అనేది ఏం చేసుకుంటారు మనకి ప్రింట్ అనేది చేసుకుంటున్నారు ఓకేనా. తర్వాత ఇప్పుడు మనకి ఎందుకలాగా సింగిల్ కాలం కాక ఒకే దాంట్లో ఏం చేస్తామా ప్రింట్ చేసుకుందాం ఓకేనా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అలానే క్వశ్చన్ చేసరికి మనకి నేమ్ అని ఇచ్చారు. ఏం చేసరికి మనకి నేమ్ ఇది వస్తూ /t ఇది ఏం చేసరికి మనకి ప్లేస్ అని ఏం చేసరికి మనకి రాసుకున్నారు ఓకేనా. తర్వాత ఏం చేసరికి మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేసరికి మనకి RS డాట్ ఏం చేసరికి మనకి గెట్ స్ట్రింగ్ ఇది ఏం చేస్తారు మనకి నేమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ప్లస్ ఏం చేస్తారు మనకి స్పేస్ ఇచ్చి /t ఏం చేస్తారు మనకి RS డాట్ ఏం చేస్తారు మనకి గెట్ ఏం చేస్తామా స్ట్రింగ్ ఇది ఏం చేస్తారు మనకి లోపల ప్లేస్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. ఈ విధంగా మనకి ఏం చేస్తామో డేటాని ప్రింట్ చేసుకుంటున్నారు. తర్వాత ఏముంది మనకి RS డాట్ ఏం చేస్తామో క్లోజ్ చేస్తుంటే రిజల్ట్ సెట్ అనేది ఏం చేస్తున్నారు మనకి క్లోజ్ చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి SMT అనేది ఏం చేస్తున్నారు మనకి క్లోజ్ చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తాం మనకి ఇక్కడ C అనేది ఏం చేస్తున్నారు మనకి క్లోజ్ అనేది చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు ఓకేనా. తర్వాత ఇప్పుడు ఏం చేసుకున్నా ఎగ్జిక్యూట్ చేసుకోండి. మన డేటా అనేది ఏమవుతుంది మనకి ప్రింట్ అయిందో లేదు మనకి నేమ్ ప్లేస్ అని ప్రింట్ అయిందో లేదు మనకి. ఈ విధంగా మనకి ఏం చేసుకోవచ్చు డేటా అనేది మీరు ఏం చేసుకోవచ్చు ప్రింట్ అనేది మీరు చేసుకోవచ్చు ఓకేనా. జస్ట్ దీన్ని ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకొని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకోండి. అంటే మనకి /t ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుంది ఈ విధంగా నీట్గా మీకు ఏమవుతుంది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎందుకంటే బెంగళూరు చిన్నది కాబట్టి మనకి ఏమవుతుంది పక్కకు రావట్లేదు ఓన్లీ ఒక స్పేస్ మాత్రం మీకు ఏమవుతుందో సరిపోతుంది ఓకేనా. ఈ విధంగా మనకి ఏం చేసుకుంటారమా డేటాని ఏం చేసుకుంటారమా ప్రింట్ అనేది చేసుకుంటారు. ఏం చేసుకుంటారమా like this you going to print the data.
అంటే ఏంటి, మనకు కొన్ని కాలమ్స్ కావాలంటే కొన్ని కాలమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు, అన్ని కాలమ్స్ కంటే అన్ని కాలమ్స్ ప్రింట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఓన్లీ స్పెసిఫిక్ డేటా మాత్రమే కావాలి, నాకు ఏం కావాలమ్మా ఓన్లీ స్పెసిఫిక్ డేటా మాత్రమే కావాలి అంటే అప్పుడు ఏం చేసుకోవాలి, మనం సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటే ఓన్లీ 10 సార్లు అయినా 100 సార్లు అయినా మీకు ఏమవుతుంది, మనకి ఆ డేటా అనేది మీకు ఏమవుతుందో ప్రింట్ అవుతుంది. జస్ట్ ఏం చేస్తారు మనకి వ్యూ డేటా ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 3 అని ఇస్తారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ ఏం చేస్తారు మనకి సెలెక్ట్ చేయరు. ఓకేనా, సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారు మనకి థ్రోస్ అనే కీవర్డ్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తామా థ్రోస్ ఇది వస్తే ఏం చేస్తారు మనకి ఎక్సెప్షన్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏమంది మనకి క్లాస్ డోట్ ఏమి ఇస్తారు మనకి ఫర్ నేమ్ అనేది ఏం చేస్తామో రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి డైరెక్ట్ రాసుకుంటారు. ఓకేనా, ఒరాకిల్ డాట్ జేడీబీసీ డాట్ డ్రైవర్ డాట్ ఏం చేస్తారు మనకి ఒరాకిల్ డ్రైవర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఏం చేస్తాం ఒరాకిల్ డ్రైవర్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఏముంది కనెక్షన్ ఇంటర్ఫేస్ అని యూస్ చేస్తారు. కనెక్షన్ ఇంటర్ఫేస్ సి వస్తే ఏం చేస్తారు మనకి డ్రైవర్ మేనేజర్ ఏం యూస్ చేస్తారు మనకి డ్రైవర్ మేనేజర్ అని చేస్తారు మనకి యూస్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి గెట్ కనెక్షన్ అనేది ఏం చేస్తారు మనం యూస్ చేస్తారు. ఓకేనా, కనెక్షన్ ఏం యూస్ చేస్తారు మనకి జేడి బీసీ కాలన్ ఒరాకిల్ డేటాబేస్ కాలన్ థిన్ డ్రైవర్స్ కాలన్ తర్వాత లోకల్ డేటాబేస్ ఎక్కడ ఉందో చెప్తారు. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మనకి లోకల్ హోస్ట్ అని ఇస్తారు. ఏం చేస్తారు మనకి లోకల్ హోస్ట్ 1521 ఏం చేస్తాం యూస్ చేస్తే తర్వాత ఏం చేస్తాం ఓఆర్ఎల్సీఎల్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏమంది యూజర్ నేమ్ మ్యూజిక్ వస్తే ఏం చేస్తారు మనకి సిస్టమ్ అంతా ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తామా పాస్వర్డ్ అంటే నా డేటాబేస్ ఒక పాస్వర్డ్ అనేది ఏం చేస్తున్నారు మనకి ఎంటర్ చేస్తారు. ఇక్కడ మీ డేటాబేస్ పాస్వర్డ్ మాత్రం ఎంటర్ చేయాలమా. ఓకేనా, నా డేటాబేస్ ఎంటర్ పాస్వర్డ్ చేస్తే మీకు రాదు, మీ డేటాబేస్ ఎంటర్ప్రైస్ అనేది రాసుకోవాలి. తర్వాత ఏం చేస్తాం కనెక్షన్ ఇంపోర్ట్ అనేది ఏం చేసుకోవాలి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఆటోమేటిక్గా ఏమైపోయింది కనెక్షన్ మీకు ఏమైనా ఇంపోర్ట్ అయింది. తర్వాత ఏమైంది మనకి స్టేట్మెంట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, స్టేట్మెంట్ ఎస్ఎంటీ ఏం చేస్తారు మనకి సి డాట్ ఏం చేస్తారు మనకి క్రియేట్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేస్తారు. ఓకేనా, క్రియేట్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తే మనం యూజ్ చేసుకుని ఏం చేస్తారు మనకి ఇంపోర్ట్ చేసుకుని కంట్రోల్ షిఫ్ట్ అవుతే మనకి ఏమవుతుందో అడుగుతుంది. ఓకేనా, ఏ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఎస్క్యూఎల్ కాబట్టి ఎస్క్యూఎల్ ప్యాకేజ్ ఏం చేస్తారు మనకి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి రిజల్ట్ సెట్ అని యూజ్ చేస్తారు. ఏం చేస్తాం రిజల్ట్ సెట్ ఆర్ఎస్ ఇది ఏం చేస్తారు మనకి ఎస్ఎంటీ డాట్ ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూట్ ఏం చేస్తారు మనకి కొరి అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూట్ ఏమవుతారు మనకి కొరి అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఈ కొరిలో ఏం చేస్తారు మనకి సెలెక్ట్ స్టార్స్ ఏం చేస్తారు మనకి యూట్యూబ్ అని ఇస్తారు. ఏం చేస్తాం యూట్యూబ్ అని ఏం చేస్తారు మనకి వేరే రిక్వెస్ట్ చేస్తారు మనకి సీరియల్ నెంబర్ రిక్వెస్ట్ చేస్తారు మనకి 101 ఏం చేస్తారు మనం రాసుకున్నాం అంటే 101 మాత్రం డేటా మాత్రం మీకు ఏమవుతుందో ప్రింట్ అవుద్ది. తర్వాత ఏముంది మనకి నెక్స్ట్ ఏం చేస్తాం ఇఫ్ అని రాసుకుంటారు. ఇక్కడ ఎందుకు ఇఫ్ యూస్ చేసుకుంటాం మనకు ఓన్లీ ఒకటే కాబట్టి ఉంది కాబట్టి ఏం చేస్తామా రిజల్ట్ రాసుకుంటే ఇఫ్ ఏం చేస్తే మనకి రిజల్ట్ సెట్ ఇది ఏం చేస్తే మనకి నెక్స్ట్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అలైన్ నేను ఏం చేస్తాను మొత్తం ఇందాక ఏం చేస్తాను ఈ డేటాకి అది రాసి చేస్తుంది ఇందాక ఏం చేస్తాం మనకి కాపీ అనేది ఏం చేస్తాం మనకి చేసుకుంటున్నాను. ఓకే, ఏం చేస్తాం మనకి అదే డేటాను మళ్ళీ రాయడం కన్నా ఏం చేస్తాం మనకి జస్ట్ కాపీ పేస్ట్ అని చేసుకుంటున్నాను. ఓకేనా, జస్ట్ ఏముంది ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, తర్వాత ఏం చేస్తాం మా ప్లేస్ అని కాల్ చేస్తున్నాం, తర్వాత ఏముంది మనకి శాలరీ ఉంది, తర్వాత ఏముంది మనకి ఇలా విధంగా మనకి ఏం చేస్తున్నారు మనకి కాల్ చేసుకుంటున్నారు. ఓకే, 1 by 1 ఏం చేస్తున్నారు మనకి కాల్ చేసుకున్నారు సరిపోయింది. ఓకేనా, ఒకవేళ మనకి ఎలాంటి డేటా లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం ఎల్స్ ఇది ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అని ఏం చేస్తారు మనకి నో రికార్డ్ ఫౌండ్ అని రావాలి. ఏం రావాలి మనకి నో రికార్డ్ ఫౌండ్ అని మనకి ఏం రావాలి ఇంకా మనకి రావాలి నో రికార్డ్ ఫౌండ్ ఇన్ డేటాబేస్ అని మనకి రావాలి. ఓకేనా, ఈ విధంగా మనకి ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి రిజల్ట్ సెట్ ఇంటర్ఫేస్ అని రాసుకుంటారు. ఓకేనా, ఆర్ఎస్ డాట్ ఏం చేస్తారు మనకి క్లోజ్ అని చేసుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఎస్ఎండి డాట్ ఏం చేస్తున్నారు మనకి క్లోజ్ అని ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు మనకి కనెక్షన్ అనేది ఏం చేస్తున్నారు మనకి క్లోజ్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తున్నాం సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం మనకి ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమైందా 101 డేటా అనేది మనకి వచ్చిందో మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తున్నాం డేటా అనేది ఏం చేస్తున్నాం మనకి కాలింగ్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా మీకు ఏమవుతుంది డేటా అనేది మీకు ఏమవుతుందా విజిబిలిటీ అవుతుంది. అది ఒకటైతే ఒకవేళ మన డేటా లేనిది ఇచ్చాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో 105 లేదు కదా మన దాంట్లో చూసుకోండి మన డేటాబేస్లో 105 ఉందా లేదు కాబట్టి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి ఏమొస్తుంది మనకి ఇక్కడ
ఏమంటారు అవుట్పుట్ నో రికార్డ్ ఫౌండ్ ఇన్ ద డేటాబేస్. అంటే మన ఇచ్చిన డేటా కానీ ఎగ్జిస్ట్ అవుతేనే మనకి ఏమవుతుంది, డేటా అనేది ప్రింట్ అవుతుంది. మన ఇచ్చిన డేటా కానీ ఎగ్జిస్ట్ అవ్వకపోతే మనకి డేటా అనేది మనకి ఏమవుతుందో ప్రింట్ అనేది జరగదు. అప్పుడు ఏమవుతుంది మనకి నో రికార్డ్ ఫౌండ్ ఇన్ ద డేటాబేస్ అనే ఎర్రర్ మెసేజ్ అని మీకు ఏమవుతుంది మనకి ప్రింట్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. బై యూజింగ్ ద స్టేట్మెంట్ ఇంటర్ఫేస్ ద్వారాగా మనం డేటాని ఎలా యూజ్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో ఏం చేసుకున్నామా డిస్కస్ అనేది చేసుకున్నాము. ఓకేనా? ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.